Hi friends, welcome to AVS Creation. This is my first mini vlog in our channel. సో ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాము. మార్నింగ్ 6:30కి లేచాను. 6:30 అంటే చాలా కోల్డ్గా ఉంది, మంచు పడుతూనే ఉంది. సో బయట ముగ్గేసి టీ తాగేసా, కొద్దిసేపు స్కిప్పింగ్ ఆడేసి టెర్రస్ పైకి వెళ్ళి స్కిప్పింగ్ ఆడేసి వచ్చేసాను. ఈలోపు ఎవ్వరు లేలేదు, మా వారు పిల్లలు ఎవ్వరు లేలేదు. సో టిఫిన్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. ఈలోపు మా బాబు లేచేశాడు. వాడికి పాలు తప్పేసి వాళ్ళ డాడీ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను. ఆడుకుంటున్నారు ఇద్దరు. సో ఈలోపు నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేసేసి నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. మా వారు వచ్చేసి తీసుకొని వచ్చారు. ఎలా రిజల్ట్ ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం రీల్స్లో కానీ ఎక్కడ చూసినా ఇదే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయింది. సో యూస్ చేస్తున్నాను. సో నేను ఫ్రెష్ అయ్యేసి మా బాబుకి అయితే టిఫిన్ తినిపించేసా. వాటితో పాటు మా హస్బెండ్, మా పాప అందరు తినేశారు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము గుడికి. సో మేము వెళ్ళే టైం వచ్చేసి 10:30 అలా అయిపోయింది. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 11:50 అవుతుంది. 35 మినిట్స్ దాకా పడింది టైం. మేము రీచ్ అయిపోయి మంచు పడుతూనే ఉంది, కానీ ఎండగా ఉంది, చలిగా ఉంది, అలాగే ఎండగా ఉంది. మా పాప స్వెటర్ కూడా వేసుకుంది. సో కొంచెం వెదర్ అయితే అంత ఎండగా లేదు, అంత చలిగా లేదు. వెళ్ళే దారిలోనే పూజ సామాన్లు తీసుకోవాలని చెప్పేసి ఆపాము. అంటే ఆ గుడి చుట్టుపక్కల ఎక్కడ షాప్స్ అనేది లేదు. సో మేమైతే రీచ్ అయిపోయేసి ఇక్కడికి వచ్చిన అంటే ఏదో పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. కొంచెం ఆ ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము వచ్చే ముందుగానే శివుడికి అభిషేకం చేశారంటే ఎంత కళగా ఉంది ఫేస్, అమ్మవారిది కానీ శివుడిది కానీ. చాలా అంటే ఇంకొంచెం సేపు కూర్చోవాలి అనిపించింది. సో ఇలాగే అభిషేకం కూడా చేశారు అమ్మవారికి. మా పిల్లలకి బాగాలేదు ఒక 10-15 డేస్ నుంచి. సో అందుకనేసి తగ్గితే వస్తాము అని చెప్పేసి అనుకున్నాము. తగ్గింది. సో అందుకే పిల్లల్ని తీసుకొని వచ్చాము. కొద్దిసేపు పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యే టైంకి కొంచెం లేట్గా అయిపోయింది. అమ్మవారు నిమ్మకాయ ఇచ్చారు ఇంటికి దిగతీయమని చెప్పేసి. దానికే మా హస్బెండ్ కుస్తీ పడుతున్నారు కర్పూరం వెలిగడానికి. సో అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంట్లో వచ్చేసి దోసక అనేది నానేసాను. ఈరోజు లంచ్ వచ్చేసి ఇది చేశాను, ముద్ద ఫ్రై అలాగే కర్రీ. సో ఇది కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు పడుకొని నిద్రపోయాము. ఒక 5:36 దాకా పడుకొని నిద్రపోయాము. లేచి అమ్మ చెప్పారు ఇలా చెయ్యండి ఒక 5 డేస్ ఇంట్లో అని చెప్పేసి. సో మళ్ళీ ఈవినింగ్ ముగ్గేసి ఇంట్లో పూజ చేసుకొని బయటకు వెళ్ళిపోయాం. మా పాప ఐస్ క్రీమ్ కావాలి డాడీ అంటుంటే, సో బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి డిన్నర్ కూడా బయటే చేసాం. త్వరగా వచ్చేసి పడుకున్నాం. ఇది మా ఫస్ట్ మినీ వ్లాగ్. సో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.